ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ అండ్ యూ హ్యావ్ నాట్ లాక్డ్ ఎనీథింగ్. డెటర్నమీ చాప్టర్ 2 verse 7. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనము ఏ విషయంలో కూడా ఎప్పుడూ కూడా లోటు లేకుండా జీవించగలమని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నన్ని రోజులు మనకు ఏమీ కూడా తక్కువ కాదు. ఎందుకంటే సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి. నీవు ఈ రోజున నీకు పిల్లలకి ఏమీ లేదు అని బాధపడకు, నీకు గర్భఫలము లేదు అని చింతించకు, నీకు ఉద్యోగం లేదు అని దిగులు పడకు, నీకు మంచి ఆరోగ్యము లేదని కృంగిపోకు. ఏలయనగా సకల ఐశ్వర్యవంతుడును పరిపూర్ణుడైనటువంటి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీకేమి కూడా తక్కువ కానివ్వను అని. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన యొక్క కష్టాలను మన యొక్క బాధలను కన్నులారా చూస్తున్నాడు. మనము బాధపడుట కానీ మనము కన్నీరు విడుచుట కానీ తండ్రి అయిన దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. ఆయన మనకు తోడు ఉన్నంత కాలం మనం ఏ విషయంలో కూడా తక్కువ వారము కాదు. ఆయనకు కలిగిన సమస్తమును మనకిచ్చి మన పాపములను ఆయన భరించి మనము పడాల్సినటువంటి వేదనను ఆయన సహించి మనల్ని తన రక్తం పెట్టి కొన్న యేసయ్య మనల్ని ఏనాడు కూడా అనాథలుగా విడువడు, మనము ఆకలిగొనులాగున్న చెయ్యడు. ఇజ్రాయేలీలకు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరచితివి. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించి వారి యొక్క వాగ్దాన భూమికి వారిని దేవుడు క్షేమంగా చేర్చాడు. అయితే ఈ మధ్యకాల ప్రయాణములో 40 సంవత్సరములు అంటే వారు అన్ని సంవత్సరములు అరణ్యములో నడిచారు. ఎటువంటి వసతులు లేని ప్రాంతంలో వారు నివసించారు. చీకటి పడితే ఒక్క దీపం కూడా లేనటువంటి స్థలమందు వారు నిద్రించారు. క్రూర మృగముల మధ్య అడవి జంతువుల మధ్య సంచరించారు. అయినా గాని వారికి ఎటువంటి హాని జరగలేదు. 40 సంవత్సరాలు ఎండకు వానకు ఉన్నప్పటికీ వారి వస్త్రములు పాతగిల్లలేదు. వారు ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్నిటిని తిని కడుపు నింపుకున్నారో అదే విధంగా అరణ్యంలో కూడా వారు అద్భుతంగా పోషించబడ్డారు. ఆహారానికి కానీ నీటికి కానీ ఎటువంటి కొదువ లేకుండా వారు సంతోషంగా జీవించారు. వేల కిలోమీటర్లు నడిచినా గాని వారి కాళ్లకు కనీసం వాపు కూడా రాలేదు. ఇజ్రాయేలీలు అంత భద్రంగా క్షేమంగా ఎందుకున్నారంటే దేవుని తోడు వారితో ఉంది గనుక, దేవుని సన్నిధి వారి మధ్య సంచరించింది కాబట్టి. దేవుణ్ణి నమ్ముకొని ప్రయాణము ప్రారంభించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడవలేదు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించాడు. పరలోకము నుండి దేవదూతల ఆహారమును వారికి కురిపించి వారి ఆకలిని తీర్చాడు. దాహంగా ఉన్న సమయంలో బండ ద్వారా నీటిని రప్పించాడు. అందును బట్టే వారు తాము నివసించబో దేశమును స్వతంత్రించుకోగలిగారు. ఈ రోజున ఈ యొక్క విలువైన ఆదరణ కలిగించు మాటలను వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన తోడు మనతో ఉన్నంత కాలం ఎప్పుడూ కూడా మనము బాధపడవలసిన అవసరత కానీ భయపడవలసినటువంటి పని కానీ లేదు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న మన తండ్రి మనల్ని ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు.
విశ్వాసిగా ఉండి నాకేమీ లేదు అని బాధపడుతున్నావా? దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నాకు ఏమీ రాదు అని దిగులు చెందుతున్నావా? అయితే మనము విశ్వసించిన దేవుడు ఈ వాక్యం ద్వారా గొప్ప ఆదరణ మాటను సెలవిస్తున్నాడు. నేను నీతో ఉన్నంత వరకు ఏమి కూడా నీకు తక్కువ కానివ్వను అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా గాని, కష్టాల్లో ఉన్నా గాని మనం ధైర్యం కోల్పోవద్దు. మన దేవుడు, మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయంలో కూడా లోటు చేయడు. ఇజ్రాయేలును 40 సంవత్సరాలు ఏ లోటు లేకుండా నడిపించిన నా దేవుడు నన్ను కూడా నడిపిస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో ఆయన పైన ఆధారపడి జీవించు వారముగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఇజ్రాయేలీలను ఏ విధంగా అయితే పోషించారో, వారికి ఏమి తక్కువ కాకుండా వారిని సమృద్ధితో ఎలా నింపారో మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు అయ్యా. వారు అరణ్యములో వారు నివసించినప్పటికీ వారికి ఎటువంటి హాని కలగకుండా వారిని మీరు కాపాడారని అయ్యా, వారి ఆకలి తీర్చి వారికి తండ్రి దాహాన్ని తీర్చినటువంటి దేవుడవని అయ్యా, మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని వారికి అనుగ్రహించిన దేవుడవని అయ్యా, అవసరతలన్నిటిని తీర్చిన నా దేవుడవని ఈరోజు నా తండ్రి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని కూడా బలపరిచి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఆరోగ్యము దెబ్బతిని అయా మరి తండ్రి ఈ రోజున ఏమీ లేని స్థితిలో మరి తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి ఎముకలను మీరు బలపరచండి. వారి అరికాల నుంచి నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి మంచి ఆరోగ్యవంతులుగా అనేకుల ఎదుట సాక్షులుగా వారిని మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అయ్యా, ఎందరైతే బిడ్డలు అప్పు తీసుకునే వ్యక్తులుగా ఈ రోజున ఉన్నారో నా ప్రభా, అట్టి స్థితిని కొట్టివేసి అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. సమృద్ధితో వారిని నింపండి నా ప్రభా. అదే విధంగా మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన అయ్యా. మీ సన్నిధిలో అడుగుచుండగా నా తండ్రి, అడుగు వాటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన సమర్థుడవయ్యా. బిడ్డలకు గర్భఫలమునిచ్చి వారిని తండ్రి అయా తృప్తిపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారిని నిలవబెట్టండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన వయసులో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. చెడు ఆలోచనలతో బిడ్డలు నడవకుండా ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ఆ గేమ్స్ ఎడిక్షన్స్ నుంచి అయ్యా, ముఖ్యంగా చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. మా భారతదేశాన్ని కాచి కాపాడండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా మా భారతదేశాన్ని మీరు నింపండి నా ప్రభా అయ్యా. మరి తండ్రి అదే విధంగా అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో ఎందరైతే బిడ్డలు మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. మీ యొక్క అయా చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలకు మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడి గెలిపించగలిగినటువంటి సమర్థుడవు ప్రభా. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు తండ్రి అయ్యా ఎంత మాత్రమును తండ్రి మీరు విడువరు, ఎడబాయరు ప్రభా. బిడ్డలను తండ్రి మీరే పోషించండి, బలపరచండి, ధైర్యపరచండి. మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. మరి తండ్రి సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. మీ సేవ చేస్తుండగా వచ్చే ఆటంకులు, అడ్డంకులు అన్నిటినీ తట్టుకొని అయా మరి తండ్రి వారిని ధైర్యముతో నింపి అయా విశ్వాసము
సహాయముతో ముందుకు నడిపించండి. అనేక ఆత్మలను రక్షించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారిని మీరు ధైర్యపరచండి అయా. వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.